ఈరోజు అసెంబ్లీలో అధికార పక్ష ప్రతిపక్ష నాయకులు సభ్యులు మాట్లాడిన విధానం చాలా ఆరోగ్యదాయకంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఈ పద్ధతుల్లోనే ఆరోగ్యదాయకంగా విజ్ఞానదాయకంగా నిర్మాణ పద్ధతుల్లో మాట్లాడారు. ఇలాగే ఉండాలని కోరుకుంటా ఉన్నాను. ఇంతకు మించి వ్యక్తిగత దోషణలు భాషణలు వాటి జోలికి వెళుతూ పవిత్రమైనటువంటి సభను పక్క మార్గాలు పట్టించకుండా ఉండాలని, అటువైనా ఇటువైనా మార్షల్స్కి పని పెట్టకుండా ఉండాలని, బలవంతాన బయటికి నెట్టివేయబడకుండా ఉండాలని కోరుకుంటూ, ఇటువంటి గొప్ప సభ గొప్ప నిర్వహణ మన తెలంగాణ ప్రజల ఆశల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ముందుగా మీకు నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వారి మంత్రివర్గ సహచరులకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కేటీఆర్ గారు మరెవరు మాట్లాడుతూ మీరు 65 మంది, మేము మిగిలిన 54 ఏదో చెప్పారు. అంటే నన్ను కూడా అటు కలిపేశారు. 23 కలిపేసుకున్నారు. ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ మీ ముగ్గురు ఒకటిగా అనే భావన వచ్చింది నాకు. అలా ఉండకూడదని నేను అనుకుంటున్నా. నేను కూడా అలా ఉండకూడదని నేను అనుకుంటున్నా. నేను కమ్యూనిస్ట్ పార్టీ అఫ్కోర్స్ ముప్పై 39 ఉన్నాం. 64 కాకుండా మిగిలిన వాళ్ళు ఇటువైపు ఉన్నారని చెప్పారు. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఏ ఒక్కరితోటి కూడా కలిసి పనిచేసే సమస్య లేదు. మేము కన్స్ట్రక్టివ్ అపోజిషన్గా పార్టీ సిద్ధాంతాలు అనుగుణంగా పనిచేస్తాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి మంచి సంక్షేమ కార్యక్రమాలకు మద్దతు ఇస్తాం. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు మేము ఎప్పటికప్పుడు ఎండగడతామని తెలియజేస్తున్నాం. సార్, సిద్ధాంతాలు వేరైనా కలిసి ఉండటం మంచిది. అందరం కలిసి నిర్మాణపరంగా చర్చించుకోవడం మంచిది. అలాగే ముఖ్యంగా ఇదే పద్ధతి కొనసాగాలంటే అసెంబ్లీని కూడా ఎక్కువ రోజులు నడిపే విధంగా అధికార పక్షం శ్రద్ధ పెట్టాలి, ప్రతిపక్షం సహకరించాలి.